విషయాలు మనము ధ్యానం చేస్తున్నప్పుడు దానియేలు గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. 6వ అధ్యాయంలో 21వ వచనం నుండి 22 వచనాలు మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. అందుకు దానియేలు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చదవండి అమ్మా. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. చాలండి. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుంటుంటే ఈ వాక్య భాగంలో మనకు దానియేలు అనే వ్యక్తి కనబడతాడు. ఎవరు కనబడతారని అందరికి చూడండి. ఎవరు కనబడతారు? దానియేలు అనే వ్యక్తి కనబడతాడు. మరి ఇతను అసలు ఎందుకు సింహాల గుహలు వేశారు అని మన వాక్య భాగాన్ని చదువుతుంటే వాక్యంలో మనకు కనబడేది కొన్ని ప్రత్యేకమైన రీతిగా కనబడతాయి. దానియేలు ఏదైనా నేరం చేసి సింహాల గుహలు వేయబడ్డా అని చూస్తే ఆయన నేరం చేసిన వాడు కాదు. దానియేలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అసలు అతని జీవితంలో ప్రత్యేకత ఏంటంటే ప్రార్థన పరుడు. ఎవరండి దానియేలు? ప్రార్థన పరుడు. అతను ఒక వైపేమో ఉద్యోగంలో ఉన్నాడు, మరొక వైపేమో దైవభక్తి కలిగి ఉన్నాడు. మీకు చెప్తున్నా, మీ అందరికీ మీరు ఏ పనులను చేయండి, మీరు ఎంత పని చేసినా మీకు దైవభక్తి ఖచ్చితంగా ఉండాలి. మీరు కూలి పని చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, అది ఏ పనైనా కానివ్వండి, ఆ పని మీరు దేవుడు మీకు ఇచ్చాడు ఆ పనిని. అయితే ఆ పని చేసుకుంటూనే మీరేం కావాలంటే దేవుని సన్నిధిలో మీరు మంచి ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదిగేవారుగా మారాలి. ఇప్పుడు దానియేలు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. అతడంట వాక్య భాగాలు అంటాడు. 6వ అధ్యాయం 1వ వచనం చదివితే చూడండి ఒకసారి. 1వ వచనం, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై, కొంచెం అది సౌండ్ పెట్టండి, అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషణకు ఇష్టమాయను. వారి మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. అసలు దానియేలు ముఖ్యుడు అని వాక్యంలో ఉంది. అతడు 120 మంది అధిపతుల పైన అతడు ఎవరంట? ముగ్గురు నియమించారు. ముగ్గురు వ్యక్తులను 120 మంది పైన ముగ్గురు వ్యక్తులు నియమించారు. ఆ ముగ్గురులో కూడా దానియేలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. దానియేలు చాలా ప్రాముఖ్యుడు. ఏ పని చేయాలన్న రాజు అడుగుతాడు, ఏ పని చేయాలన్నా అందులో ఇతని సలహాలు తీసుకుంటారు. చాలా ప్రాముఖ్యుడు. ఇటువంటి ప్రాముఖ్యమైన ఎక్కడ చేస్తున్నాడు జాబు? రాజు దగ్గర చేస్తున్నాడు. కానీ రాజు దగ్గర ఆ ఉన్నతమైన స్థానము కలిగి ఉన్నను ఇతను మాత్రము ఆత్మీయ స్థితిలో మాత్రము తగ్గిపోలేదు. చెప్పాలందరూ హల్లెలూయా. చాలా మంది అంటారు ఏంటంటే, పాస్టర్ గారు మా పనులు ఉన్నాయి కనుక రాలేకపోతున్నాం అన్నట్టు. మరి ప్రధానులలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నవాడికి టైం ఉంటుందండి ప్రార్థించే టైం? చెప్పాలి, ప్రార్థించే టైం ఉంటుందా? కానీ అతను అంట ప్రతి దినము ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. ఎలాంటి వాడండి? ప్రతిదినం ప్రార్థించే అనుభవం కలిగిన వాడు. ఆయన లోపట తన దగ్గర ఉన్న పని వాళ్ళు కూడా చూసినా, తనతో ఉద్యోగస్తులు చూసినా, అతనితో ఉన్న వాళ్ళు చూసినా అతనిలో ఏ లోపం లేదు. అసలే ఏదో ఒక రకంగా ఇతన్ని ఇబ్బంది పాలు చేయాలనుకొని ఎందులో ఇతను దొరుకుతాడని చూశారు. అతను ఎందులో కూడా దొరకట్లేదు.
మీరు అనుకోవచ్చు మేము దేవుని బిడ్డలం కదా అనుకోవచ్చు. మరికొంతమంది ఏమనుకుంటారంటే మిమ్మల్ని ఎక్కడ అల్లరిపాలు చేయాలా, ఎక్కడ మీరు దొరుకుతారా, ఏ బలహీనత మీలో ఉంటుందా పట్టుకోవాలని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇతరులకు మీరు అవకాశం ఇవ్వకుండా మీరేం కావాలంటే ప్రతి దినము మీ జీవితాన్ని దేవునితో గడిపే వ్యక్తులుగా మారాలి. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఎవరు కూడా మీరు అవకాశాన్ని ఇవ్వనే, అది వ్యాపారంలోనైనా, పనిలోనైనా, కుటుంబంలోనైనా, బయట అయినా, ఉద్యోగంలోనైనా, ఎక్కడైనా సరే ఎవరికి అవకాశం మనము ఇవ్వద్దు అసలే. అక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు ఆ స్థానంలో నిన్ను నిలబెట్టాడంటే అక్కడ అందరి లోపల నువ్వే స్పెషల్ కనబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టి హల్లెలూయా. నువ్వే పనిలో ఉన్న ఆ పనిలోకి ఎలా ఉండాలో స్పెషల్ కనబడాలి, ప్రత్యేకమైన వ్యక్తి కనబడాలి, గుర్తింపాల రావాలి నీకు. నీ పని దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అరే ఈ బ్రదర్ వస్తే మంచిగా ఉంటుంది, పని బాగుంటుంది, సిస్టర్ చేస్తే బాగుంటుంది, ఈ బ్రదర్, ఈ ఫ్యామిలీ అట్లా గుర్తింపులోనికి ప్రత్యేకింపబడిన వ్యక్తిగా జీవించాలి మనం. దానియేలు అందరిలో ప్రాముఖ్యుడి కనబడుతున్నాడు. కానీ దానియేలు జీవితం ఏంటి తెలుసా? దేవునితో సహవాసాన్ని కలిగి ప్రార్థించే లక్షణం కలిగిన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అండి? ఒక శాసనం తెచ్చారు అందరు కలిసి, రాజా 30 రోజుల వరకు ఎవరు కూడా దేవుని కానీ ఏ దేవతను కానీ ఆరాధించద్దు, అందరు నీ ప్రతిమకే మొక్కాలి అని తీసుకొచ్చారు శాసనాన్ని. కానీ అందరూ భయపడి, రాజు ఆజ్ఞకు భయపడి అందరూ వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? రాజు ఆ ప్రతిమకు మొక్కుతూనే ఉన్నారు. కానీ దానియేలుకు ప్రత్యేకత ఏం తెలుసా? ఎవరన్నా ఏమని అనుకొని, కానీ నేను మాత్రం నా జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తాను, నా జీవం గల దేవునికే ప్రార్థన చేస్తాను. ఎవరికి నేను మొక్కను లోబడను, నా దేవునికి మాత్రమే నేను ఆరాధన చేస్తాను, ఆయనకు మాత్రం ప్రార్థన చేస్తాను అని ఈ రాజు శాసనాన్ని కూడా భయపడకుండా అతను ప్రతి దినము కూడా వెళ్ళి ఏం చేస్తాడంటే యథావిధిగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ప్రార్థిస్తూనే ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా స్తుతిద్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే చూడండి అమ్మా, ఒకసారి చదవండి బ్రదర్ సిస్టర్, చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి ఇంటి పై కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని స్తుతించుచు వచ్చాను. చెప్పాలి గట్టి హల్లెలూయా. శాసనం ఏముంది? ఎవరు ఆరాధించద్దు, ఎవరు ప్రార్థించద్దు, రాజుకు మాత్రమే ప్రార్థించాలి, రాజు ప్రతిమను మాత్రం మొక్కాలి. కానీ దానియేలు ఏం చేస్తారట? అవన్నీ శాసనములు తెలుసున్నను సరే దానియేలు మాత్రము తన దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముమ్మారు ఎప్పుడంటండి? ముమ్మారు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళ మీద ఉండా, లేకపోతే పడుకొని ప్రార్థన చేస్తున్నారా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అతను మోకాళ్ళ మీద ఉండి ప్రతి దినము ప్రార్థించుచు దేవుని స్తుతిస్తున్నాడు. ఇప్పుడు అనుకున్నారు, తన శత్రులు అనుకున్నారు, అరే వీడు ఇప్పుడు దొరికారా అనుకున్నారు. అనుకొని వెళ్ళిపోయి రాజుతో చెప్పారు, రాజా నీ ఆజ్ఞను ఒక ఆయన మీరిపోయాడండి. ఎవరు అంటే దానియేలు పేరు చెప్పారు. పాపం రాజు గుండెలు రాయబడ్డట్టు అయిపోయింది. రాజుకు చాలా బాధ కలిగింది, ఎందుకంటే రాజు దానియేలు అంత ప్రేమిస్తాడు. అసలు ఆ శాస్త్రం ఏంటిది? సింహాల గుహలో వేయబడాలి. ప్రార్థన చేసినాడు ఎక్కడ వేయబడాలి? మా దానియేలు ఎవరు? చాలా రాజుకి ఇష్టడు. అతను సింహాల గుహలో వేయాలి. ఆ రాజు మనసంతా ఆ రాత్రంతా నిద్ర పట్టలే రాజుకి. అసలు ఏంటి ఇలాగైపోయిందని. అయితే మీకు ఒక మాట చెప్తాను, ఇది మీకు అలా వివరించి చెప్తున్నాను. అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఏమందంటే మీరు ముందు చదివిన దాంట్లో అంటాడు, ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లను మూయించెను. ఎవరు పంపాడంటే దేవుడు. సింహాల గుహలో వేయబడినప్పుడు దానియేలు ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపాను. చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. తన దూతను పంపి సింహాల నోళ్ళను మూసాడు దేవుడు. ఎవరు పంపాడండి?
మీకు అర్థం కావట్లేదు. దేవుడు తన దూతలను కొన్నిసార్లు మీ కొరకు పంపుతాడా? ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పాలి గట్టి హల్లెలూయా. నా కొరకు దేవుడు తన దూతలు పంపుతాడా అన్న వాళ్ళంతా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కొరకు దేవుడు దూతలను పంపు దేవుడు. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు అనుకో, అధికారి కింద ఎవరు ఉంటారండి? పని వాళ్ళు ఉంటారు. అధికారి డైరెక్ట్ వస్తాడా, పని వాళ్ళని పంపుతాడా? ఆయన పనులు చేసుకోవడానికి కొంతమందిని పని వాళ్ళని పంపుతాడు. వెళ్ళండి ఆ పని చేసుకొని రండి. తన పరిచారకులు వచ్చి ఆ పని చేసుకొని వెళ్తారు కదా. అలాగే దేవుడు కూడా తన దూతలు పంపుతాడు మన నిమిత్తమై. ఎవరి కొరకు పంపుతాడు? ప్రార్థన పరుల కొరకు పంపుతాడు దేవుడు. ఎవరి నిమిత్తం పంపుతాడండి? ప్రార్థన పరులైన వారి నిమిత్తమై. నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన ఎవరికి అర్థం కావట్లేదు. నీకు సింహము లాంటి యొక్క ఇబ్బందులు కలుగుతున్నాయేమో, నేను మింగివేయాలన్న మనుషుల మధ్యలో ఉన్నావేమో. అయితే వాళ్ళ నోర్లను దేవుడు మూయించాలంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఆయన తన దేవదూతలను పంపి వాళ్ళ నోర్లను మూయించు దేవుడై ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అసలు సింహాలు ఎందుకు మౌనంగా ఉన్నాయంటే దేవుడు తన దూతలు పంపి వాటి నోర్లు మూయించాడు దేవుడు. ఆ దూతలు వచ్చిన సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి? ఆ సింహాల గోలోనికి దేవుని దూతలు వచ్చి ఆ సింహాలను ఆ నోర్లు ముట్టగానే ఆ నోర్లన్నీ మూతలు పడ్డాయి. సింహాలన్నీ ఇలా సైలెంట్ కూర్చున్నాయి. మనం ఎప్పుడు కూడా ప్రార్థించేవారుగా ఉంటే మన కొరకు దేవుడు తన దూతలు పంపుతాడు. నువ్వు ఏ ఇబ్బందుల మధ్యలో ఇరుకులో ఉన్నావో ఆ ఇరుకులో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. వాటి నోర్లను మూయించిన దేవుడు నీ సమస్యలను దేవుడు తీసివేయలేడా? అయితే నువ్వు అనుకోవాలి ఏంటంటే, ప్రభు నీ దూతలు మాకు పంపండి. ఎవరు పంపమని అడగాలి మనం? దేవుని దూతలు మన కొరకు పంపుతాడా? నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఆయన తన దూతలను పంపు దేవుడై ఉన్నాడు. ఎవరు పంపుతాడండి? ఇప్పుడు సింహాల నోర్లని మూయబడి అందరికీ ఆశ్చర్యం కలిగింది. సింహాలు నోరు మూసుకుంటే అసలు సింహాల బోన్ దగ్గర మీరు విన్నారా? సర్కస్లో గుర్రు గుర్రు అంటుంటే ఆ శబ్దం వింటేనే గుండె అదైపోతుంది. దాని శబ్దం వింటేనే. అటువంటి నోర్లను దేవుడు ముంచేశాడు. ఎవరిని పంపి చెప్పాలి? మనుషులు పంపాడా దేవుడు? దూతలు పంపాడా? చెప్పాలి. ఎవరిని పంపాడు దేవుడు? తన దూతలను పంపాడు దేవుడు. ఎప్పుడు తన బిడ్డల కొరకు దేవుడు తన దూతలు పంపుతాడు. రెండో విషయం మీతో నేను చెప్తాను. వాక్య భాగంలో మనం చూస్తే బైబిల్లో ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 7వ వచనం చదవండి అమ్మా. 7 నుండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యుద్ధ నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. చాలండి. ఈ హాగరు అనే వ్యక్తి మనుషుల మాటకు లోబడి, మనుషుల ఆలోచన చొప్పున లోబడి ఇప్పుడు ఏమైందంటే తన జీవితాన్ని నష్టపరుచుకుంది. కొన్నిసార్లు కొంతమంది ఇతరుల మాటలను బట్టి నడుస్తారు. ఇతరుల మాటలను బట్టి నడిచిన తర్వాత దాని దారి శ్రమ కలగొచ్చు. ఆ మాటలను బట్టి నడిస్తే నువ్వు నష్టపోవచ్చు. ఆ మాటల ద్వారా నీ జీవితం కూడా పాడు కావచ్చు. ఇతరుల మాటలను బట్టి నువ్వు నడిస్తే నువ్వు నష్టపోతావు. ఇప్పుడు శారాయి మాటలను బట్టి హాగర్ ఏమైంది? లోబడిపోయింది. హాగర్ లోబడిపోయింది. మా యజమానులు చెప్పింది ఇప్పుడు ఏమనాలి?
నా భర్తతో నువ్వు ఉండు అంటే ఏమనాలి? ఏమైనా మెంటల్ ఉందా నీకు? నీకు తల ఉందా? నీకు ఆలోచన ఉందా? నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు యజమానురాలివైతే కావచ్చు, నాకు ఇంత అన్నం పెడుతున్నావేమో, జీతం ఇస్తున్నావేమో కావచ్చు, కానీ నీ భర్త దగ్గరికి వెళ్ళమంటావా నన్ను అనాలి. అంతేనండి అని గద్దించాలి. అట్లా ఏమి అనలే. కొంతమంది ఎవరి మాటలకు ఎవరు చెప్పిన వాళ్ళకి మాటలకు లోబడుతూనే ఉంటారు. దాని తర్వాత నష్టాలు వచ్చిన తర్వాత ఆమె మాట వింటే నష్టపోయాను, ఆయన మాట వింటే నష్టపోయాను, ఆ కుటుంబం మాట వింటే నష్టపోయాను చెప్తారు కొన్నిసార్లు. ఇప్పుడు ఈ హాగరు కూడా యజమానురాలు సారాయి మాట విని లోబడిపోయింది. ఇప్పుడు ఆమె ఏమైంది తెలుసా? గర్భవతి అయింది. ఏమైందండి? గర్భవతి అయినప్పటి నుండి ఏమవుతుంది? గర్భవతి అయిన తర్వాత ఏ పని చేయొద్దని చెప్తారు డాక్టర్లు. ఏ పని? మరి ఈమెకి ఎవరు పని చేయాలి? ఇప్పుడు ఈమెకి ఎవరు సేవ చేయాలి? అక్కడ యజమానురాలకి ఈమె దాసురాలు. ఇప్పుడు ఈమె గర్భవతి అయింది. ఇప్పుడు ఈమెకి ఎవరు చేయాలి? యజమానురాలేగా. యజమానురాలే నీళ్ళు తీసుకురా, టిఫిన్ దే, భోజనం దే అనే వరకు ఆమెకు మండింది. ఇదేందిరా అసలు పని మనిషి, ఈ మనిషికి నేను చేసి పెట్టడం ఏంది అనుకుని ఆశ్చర్యపోయి, ఏంది అసలు ఈ మనిషి ఇలాగైపోయింది, ఈమె ముందు నేను తల వంచుకోలాగా మారిపోయానంటని బాగా శ్రమ పెట్టింది ఆమె. అన్నం పెట్టకుండా, నీళ్లు పెట్టకుండా, ఏది ఇవ్వకుండా చేస్తే శ్రమ బాగా అయిపోయి ఆ మనిషి అక్కడి నుండి పారిపోయేటట్టు చేసింది ఆమె. ఆ మనిషి పారిపోయిన తర్వాత అనుకుంది, ఈ ఎడారిలో నా జీవితం అయిపోయింది, ఈ అరణ్యంలో నా జీవితం అయిపోయింది అనుకొని వెళ్తూనే ఉంది మనిషి. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. కానీ వెంటనే దేవుడు తన దూతను పంపాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిని పంపాడండి? మనుషులు వచ్చారా? దేవుడు తన దూతను పంపాడా? మీరు ఎవరో మనుషుల కొరకు ఎదురు చూస్తున్నారు. మనుషులు కాదు, మిమ్మల్ని మీ శ్రమల మధ్యలో ఆదరించువాడు దేవుడే. ఆయనే తన దూతలను పంపు దేవుడు. తన దూతను దేవుడు పంపి హాగర్ను ఆదరిస్తున్నాడు దేవుడు. హాగర్, ఎటు వెళ్తున్నావు? అయ్యా, నా యజమానులను శ్రమ పెట్టిందయ్యా, బాధ పెట్టిందయ్యా. వద్దు అలా వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి అణిగి జీవించు, కోపం ఆవేశం మానుకో. కొంతమంది బాగా రోషం ఉంటుందండి, ఆ రోషాలు బాగుంటాయి. వింటున్నారా? ఏమి లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడతాయట, అన్ని ఉన్న ఇస్తారాకు అణిగి బెనిగి ఉంటుందట. కొంతమంది అంటే వీనికి ఏమి లేదు కానీ ఏతులు ఎక్కువ అంటారు కొన్నిసార్లు. మనకేమి లేకుండా అది మనం మాట్లాడేటప్పుడు మాట్లాడతారు లేదా? చెప్పాలి అంటారా? ఏమి లేకపోయినా కొంతమందికి బాగా టెంపర్ ఉందండి అంటారు. ఏమి లేకపోయినా రుబాబు ఎక్కువ అంటారు, టెంపర్ ఎక్కువ అంటారు. అంటే ఏమి లేని ఇస్తారకి ఎలా ఎగిరెగిరి పడతారు. కొంతమంది ఊరు కురికదే ఆవేశపడుతుంటారు కదా. ఆవేశాల ద్వారా ఆశీర్వాదం ఉండదు నీ జీవితంలో. ఎంత అణిగి జీవిస్తావో, ఎంత తగ్గింపుతో ఉంటావో అంతగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టి హల్లెలూయా. అణిగి జీవించడం. భర్త ఒక మాట అన్నాడు అనుకో, నువ్వు ఎగిరెగిరి పడద్దు. అణిగి జీవిస్తే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భార్య భర్తలు ఎందుకు విడిపోతారు తెలుసా? ఆయన అన్నప్పుడు ఈ మనిషి తగ్గింపు ఉండదు, ఈ మనిషి అన్నప్పుడు ఆయనకు ఉండదు. ఈగో, నువ్వెంత అంటే నేనంత, నువ్వెంత అంటే మరి దూరంగారా చెప్పాలి. విడిపోతారు లేదా? కొంతమంది తీసుకోబో నీ పిల్లల్లో, నాకు అవసరం లేదా? దయ్యం పనులు ఇవన్నీ. ఇప్పుడు దేవుని దూత వచ్చి హాగర్ బాధలో ఉంటే, హాగర్ నిన్ను ఆదరిస్తాను, ఇక్కడే ఉండను లేదు. దూత అంటది ఏంటంటే, నీవు వెళ్ళి నీ యజమానురాల దగ్గర ఆమె చేతి కింద అణిగి జీవించు. చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎక్కడ నిన్ను దీవిస్తున్నాడో, ఎక్కడ నిన్ను నిలబెట్టాడో అక్కడ తగ్గింపుతో ఉంటే ఆ స్థలములోనే దేవుడు నిన్ను హెచ్చించి వాడై ఉన్నాడు. చెప్పాలి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. పారిపోవడం అవసరం లేదు, పరిగెత్తవలసిన అవసరం లేదు. ఉన్న చోటనే తగ్గింపుతో ఉంటే ఈ స్థలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. నేను ఉన్నతమైన స్థానంలో దేవుడు పెడతాడు. నువ్వు ఉన్న స్థలములో నీకు ఏముండద్దు? ఈగో రావద్దు, గర్వం రావద్దు, అహంకారం రావద్దు. ఏం రావద్దండి చెప్పాలి అమ్మా? ఏం రావద్దు మనకు? ఈగో, అహంకారము, తొందరపాట్లు ఉండద్దు. అన్నికి జీవించడం నేర్చుకోవాలి.
అణిగి అనేదాన్ని పౌలు గారు ఇంకొక చోట రాస్తాడు ఏంటంటే, ఎవడైతే దీన మనస్కుడై ఆయన బలిష్టమైన రెక్కల కింద దాగి జీవిస్తాడో వాడిని ఇచ్చిస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తన దూతను పంపి హాగరుతో అన్నాడు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ స్థలం నుండి వచ్చావో అదే స్థలం తిరిగి వెళ్ళాలి. నువ్వు ఆ స్థలాన్ని వదిలిపెట్టి మరలా ఎక్కడో తిరగడానికి అవసరం లేదు. దేవుడు తన సంఘములో హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు వర్తులు చేస్తాడు. అయితే అడిగి సేవించు. దేవుడు నిన్ను పైకి లేవనిస్తాడండి. మనం ఎక్కడ తిరగవలసిన అవసరత? కుటుంబంలోనైనా సంఘములైనా ఎక్కడైనా కానీ, ఎక్కడ కానీ నీ పనిలోనైనా నువ్వు ఎంత తగ్గింపుతో ఉంటావో అంత వాళ్ళ దగ్గర ఘనత దేవుడు నీకు ఇస్తాడు. ఏమిస్తాడండి? ఘనత. దేవుడు తన దూతను పంపాడు, నువ్వు వెళ్ళు హాగార్, వెళ్ళిపో, అక్కడ తగ్గింపుతో జీవించు అంటే. ఆ హాగర్కి ఏం లేదండి, ఆమెకేం లేనట్టు ఇప్పుడు అర్థం, తగ్గింపు లేనట్టు. గర్భఫలం ఉంది కానీ తగ్గింపు. అసలు ఆమె తగ్గించుకొని దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు అని, అక్క నాకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు, దేవుడు ఎందుకో నన్ను తొందరగా దర్శించాడని ఆమె తగ్గింపుతో ఉంటే షారా ప్రేమించుకోవచ్చు. షారా, ఎందుకంటే షారానే కదా పంపింది ఎవరండి? షారానే కదా. అయితే ఈమె తగ్గింపుతో ఉంటే షారా ఇంకా ఆమెను బాగా ప్రేమించుకోవచ్చు. కానీ ఈమె హెచ్చింపు ద్వారా ఆమె ఓర్చుకోలేక తట్టుకోలేక పంపించింది బయటికి. కానీ ఇప్పుడు దేవుని దూత కూడా ఏంటంటే, నువ్వు అణిగి మెనిగి జీవించు. దేవుని దూత ఏం చెప్తుంది? మీరు పైకి రావాలంటే అణిగి మెనిగి జీవించాలి. మనం దేవుని లోపల తగ్గింపుతో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. అందుకే వాక్యం కూడా చెప్పండి, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, హెచ్చించుకున్నవాడు. రెండు దూతను దేవుడు పంపి హాగర్తో మాట్లాడాడు, నువ్వు అణిగి జీవించు, ఏ స్థలములు నా స్థలములు తగ్గింపుతో ఉండు, నేను నిన్ను దీవిస్తాను. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అంటాడు, నీ సంతతిని ఏం చేస్తాడు? నిశ్చయముగా విస్తరింపజేస్తాను. నువ్వు అణిగి జీవిస్తే, నువ్వు తగ్గింపుతో బ్రతుకుతే విస్తరింపజేస్తాను నేను. ఎంత గొప్ప మాటలండి. ఎలాగంట లెక్కలేనంత, వీలు లేనంతగా విస్తరమవుతు అని చెప్పాను అని వాక్యంలో ఉంది. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనం చదివితే మనకు అర్థమైందంటే, దేవుడు శ్రమలలో దూతను పంపు దేవుడు. ఎవరు పంపుతాడు చెప్పండి? నీ కొరకు ఎవరు పంపుతాడు? నువ్వు ఫీల్ కావద్దు, మా అమ్మ రాలేదు, మా డాడీ రాలేదు, మా తల్లి రాలేదు, నా అన్న రాలేదు, నా చెల్లె రాలేదు, ఇట్లా అనుకోకండి. నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉంటే దేవుడే తన దూతలు నీకు పంపు దేవుడు. చెప్పండి గట్టి హల్లెలూయా. కొంతమంది అంటారు, మా కష్టాలలో ఎవరు రాలేదండి అంటారు. ఎవరు రాకపోయినా దేవునికి మొరబెడితే ఆయన తన దూతలు పంపు దేవుడు. ఎవరు పంపుతాడు? తన దూతలను పంపు దేవుడు. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, చదవండి ఒకసారి. 19:15 వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండానట్లుగా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరు బయట ఉంచిరి. చెప్పాలి గట్టి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణములోనికి రాగానే, దేవుని దూతలు రాగానే ఆ పట్టణస్తులంతా దుర్మార్గులు. ఆ పట్టణస్తులు ఎలా ఉన్నారండి? దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, భయంకరమైన పాపాలు చేస్తున్నారు, అతిక్రమం చేస్తున్నారు, దేవునికి విరోధమైన క్రియలు చేస్తున్నారు. దేవుడు తన దూతలు పంపాడంట. అది ఎవరు పంపాడు చెప్పండి? తన దూతలను పంపెను. దేనికి పంపాడు దూతలను? ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేయడానికి. ఆ పట్టణాన్ని ఏం చేయాలి? అగ్నితో కాల్చివేయడానికి.
ఆ పట్టణం పైకి దేవుడు దూతలు పంపాడు. దూతలు వచ్చారు. రాగానే ఏ పట్టణం అంటే అది సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆ పట్టణంలోనికి రాగానే మొట్టమొదటిగా వారిని ఆహ్వానించిన వ్యక్తి ఎవరు తెలుసా? లోతు. ఎవరు ఆహ్వానించారండి? దైవజనులు ఎప్పుడు వచ్చినా కూడా ఏం కావాలి? మీరు ఆహ్వానించే వ్యక్తులకు మారాలి. కొంతమంది సేవకులను ఆహ్వానించారు. సేవకులు అంటే విలువ ఇవ్వరు. దేవుని సేవకుడిని ఇంట్లో అడుగు పెడితే నీ ఇంట్లో ఉన్న శోధనలు తొలగిపోతాయి, నీ ఇంట్లో కీడు ఆగిపోతుంది, నీ ఇంట్లో అపాయాలు తొలగిపోతాయి. అయితే రాగానే లోతు అన్నాడు, అయ్యా మా ఇంటికి రావాలండి. ఇంటికి తీసుకొచ్చారు. వీళ్ళు ముగ్గురు దేవదూతలు వచ్చి ఇంట్లోకి వస్తుంటే ఊరు మొత్తం చూశారు. అరే రే రే, ఈ లోతు ఎవరిని కొత్తలో పట్టుకొచ్చారా? ఎవరిని తీసుకొచ్చాడు? కొత్త వాళ్ళని తెచ్చారు. వీళ్ళు చూస్తేనేమో తెల్లగా బాగా మంచిగా బాగున్నారు. అసలు ఏంటి వీళ్ళు ఎవరు అనుకొని అందరు ఆలోచించుకొని వెంటనే వీళ్ళు ఎలాగైనా పాడు చేయాలనుకున్నారు. లోతు ఇంటి దగ్గరికి వచ్చారు. లోతు తలుపులు కట్టారు. ఏంటయ్యా అన్నాడు. తలుపులది అన్నారు. వాళ్ళని ఎందుకయ్యా అంటే, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముగ్గురు, ఆ ముగ్గురు మేము పాడు చేయాలంటున్నారు. ఆయన అంటాడు ఏంటంటే, మా ఇంటికి వాళ్ళు అతిథులుగా వచ్చారండి, మీరు అట్లా పాడు చేయొద్దు. అతిథులు వాళ్ళని ముట్టుకోవద్దు. వీలైతే నాకు ఎదిగిన కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు ఏమని చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా. అసలు ఎవరు అంటారండి ఇలా? లోతు ఎంత గొప్పోడండి. ఒక్క విషయంలో ఆయన వారి జీవితం వేరే ఉంటుంది లాస్ట్ చివరిలో, కానీ ఆయన ఎంత గొప్ప. నా పిల్లలైనా మీరు ఏమని చేసుకోండి, కానీ వారిని మాత్రము పాడు చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు వినట్లేదు. అసలు దేవుని దూతల మాటలు కూడా, లోతు మాటలు వినట్లేదు. వాళ్ళు వచ్చింది ఎప్పుడు? రాత్రులు వచ్చారు. ఇప్పుడు దేవదూతలు ఏం చేశాయంటే, వాళ్ళందరికీ కళ్ళకు మబ్బును కలిగజేసి వాళ్ళందరూ గుడ్డోలు అయిపోయారు, ఎక్కడొక్కడ పడిపోయారు. ఇప్పుడు దేవుని దూతలు అంటే, లోతు ఈ పట్టణం మేము అగ్నితో కాల్చిపోతున్నాం, ఈ స్థలం నుండి పారిపో అంటే ఆయన అంటాడు, అయ్యా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని తడువు చేస్తున్నాడంట. తడువు అంటే ఏంటిది? వెనక ముందవడం, వెళ్ళలా వద్దని ఆలోచిస్తుంటే వాళ్ళు లోతు చేయిని పట్టుకున్నారు. లోతు భార్య చేయిని పట్టుకున్నారు. లోతు ఇద్దరు బిడ్డల చేతులు పట్టుకొని ఊరు వెలుపలికి తీసుకొచ్చారట దేవదూతలు. ఎంత గొప్ప ధన్యత అండి. ఎక్కడ తీసుకొచ్చారు? ఊరు వెలుపలికి తీసుకొచ్చారు. ఊరు వెలుపల వదిలిపెట్టారు. ఇప్పుడు అంటారు, లోతు ఆ పర్వతంపై పారిపో అని దేవదూతలు అంటే. ఆయన అంటాడు ఏంటంటే, అయ్యా ఆ పర్వతం మీకు పోవాలంటే నేను వెళ్ళలేనంత, అంత తొందరగా వెళ్ళలేనండి, అంత దూరం వెళ్ళలేనండి, ఇంకా ఏదైనా ఒకటి నాకు అవకాశం అయ్యా అని అడిగితే, అతను మనవి దేవుడు వినంట, దూతలు విని అప్పుడు ఏమన్నారంటే, ఎక్కడికి వెళ్తాను అంటే, ఈ పక్కకు చిన్న ఊరుందండి. ఏ ఊరుంది? చిన్న ఊరుంది. ఆ ఊర్లోనికి వెళ్ళిపోతాం మేము, నా భార్య అని ఇద్దరు కుమార్తెలు వెళ్ళిపోతాం. ఆ తీసుకొని లోతు ఆ చిన్న గ్రామానికి ఉరికాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. చేతులెత్తి గట్టిగా స్తుతించండి, చెప్పండి గట్టిగా. ఆ గ్రామం పేరంట సోయారు అనే గ్రామం. ఏ గ్రామం అండి? సోయారు అనే గ్రామానికి వచ్చారు వాళ్ళు. అంటే దేవుడు తన దూతలు పంపి లోతును ఏం చేశాడు? నీతిని అనుసరించే లోతును చెప్పాలి, ఆ ఉగ్రతల నుండి రక్షించాడు దేవుడు. ఎవరు పంపాడు? మరి రేపు రాబోయే ఉగ్రతల నుండి రక్షించాలంటే తల్లి వస్తే రక్షిస్తుందా? తండ్రి రక్షిస్తాడా? అన్నదమ్ములు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు నిన్ను? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డలు ఇక్కడ నీతిని అనుసరిస్తున్నారు, నా బిడ్డలు ఈ గ్రామములో నా నీతిని ప్రేమిస్తున్నారు, నా రక్తంలో కడగబడ్డారు, బాప్తిసాలు పొందారు, ప్రభు వల్ల తీసుకుంటున్నారు, నా సన్నిధిలో ఎదుగుతున్నారు, ఆత్మీయతలో ఎదుగుతున్నారు కనుక వారిని రక్షించు. దేవుడు తన దూతలు పంపుతాడు. ఏ కీడులోనూ పడిపోకుండా ఆ దూతలను అనుక్షణం కాపాడుతూనే ఉంటాయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ కీడు వచ్చినా నీ ఇంటి మీదకి రాదుగా. ఏ కీడు వచ్చినా నీ పక్కల మీదకి రావచ్చు, ఇతరుల మీదకి రావచ్చు, కానీ నీ దగ్గరికి రాకుండా ఆయన అనుక్షణము కాపాడుతూ ఉంటాడు. ఏం చేస్తాడండి అనుక్షణం? దావీదు 91 కీర్తనలు రాస్తుంటాడు. 11వ వచనంలో చూడమ్మా,
అది చదవండి ఒకసారి, ఆ మాట చదవండి, చదవండి అమ్మా. నిన్ను కాపాడుటకు చూడండి, నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇక్కడ వాక్య భాగంలో చూస్తే ఇక్కడ అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఎక్కడంట? దూతలు ఎక్కడ కాపాడుతాయి? నీ మార్గములో. నువ్వు డ్యూటీకి వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు, లేక నువ్వు ఉద్యోగానికి వెళ్తున్న, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, లేక నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ మార్గం అంతటిలో కూడా ఏ కీడైన ఒకవేళ నీకు తెలియకుండా వస్తే ఆయన తన దూతలు పంపి నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి యాక్సిడెంట్ల ద్వారా, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఏది జరుగుతుందో నీకు తెలుసా? చెప్పాలి, తెలుసా? తెలియదు. రోజు నేను తెల్లవారుజామున ఇక్కడ వాక్యాన్ని నేను ఇక్కడ ఉదయకాలం స్తుతి ఆరాధన వాక్యం చెప్పేది. అప్పుడు రఘునమ్మ, మన విశ్వాసి రఘునమ్మ గారు, ఆమె ఇప్పుడు చనిపోయారు కానీ లేరు ఇప్పుడు. ఆమె తెల్లవారుజామున వచ్చి ప్రార్థన చేసుకొని ఆ రోజు అనిపించిందట, నేను పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోవాలి. నేను ఇక్కడ వాక్యం చెప్పినాను, వెంటనే వచ్చింది ఆమె, అయ్యో నాకు ప్రార్థన చేయండి అంత. అంటే నేను తల మీద చేయబెట్టి ప్రార్థన, ప్రభువా ఈ బిడ్డను అనుక్షణము కాపాడు ప్రభువా. ఆమె పని అంతట్లో తోడుగా ఉండని ప్రార్థన చేసి పంపాను. ఆ రోజు వెళ్ళింది. ఆ రోజు మన వరంగల్లో భయంకరమైన ప్రమాదం జరిగింది. 2 ట్రైన్లు గుద్దుకున్నాయి, ఒకదానికోటి ఎగిరి పడింది. ఆ ట్రైన్ ఎగిరి పడిందా లేకుంటే 2 బెడలపై పడిపోయింది ఆ ట్రైన్. వరంగల్నే బ్రిడ్జ్ దగ్గర ఆ డబ్బలన్నీ కూడా ఒకదానికోటి ఇట్లా వచ్చి కింద పడిపోయాయి మొత్తం. ఆ కింద పడిన ట్రైను డబ్బలు పడ్డాయి కదా, అందులో కొంతమంది చనిపోయారు. అక్కడే డ్యూటీ ఈమె చేస్తుంది. ఎవరు? రఘునమ్మ చేస్తుందంట, రఘునమ్మ గారు. అయితే అన్ని వెతుకుతున్నారు ఎవరు ఇంకా చనిపోయారని. దాని కింద ఈమె ఉంది, స్పృహ కోల్పోయి ఉంది. ఈమె చచ్చిపోయింది అనుకుంటారు అందరూ. ఆ కింద నుండి తీస్తే ఆమె లేచి కూర్చుంది. ఆమె చెప్పిన సాక్ష్యం తెలుసా? ఆ రోజు మీరు ప్రార్థన చేసినాక, అయ్యగారు ఆ ప్రమాదం జరిగేటప్పుడు నాకెందుకు తెల్లటి వెలుగులాగా వచ్చేసి నా మీద ఇట్లా అయిపోయింది, నేను అక్కడనే పడిపోయాను, స్పృహ కోల్పోయాను, కానీ ఏ హాని జరగలేదు. అంటే దేవుడు అక్కడ ఏం చేశాడు? తన దూతలకు ఆజ్ఞాపించాడు. అంత ప్రమాదంలో ఆమె గీత కూడా పడలేదు, మరణాన్ని తప్పించాడు. వాక్యం కూడా ఏమంటుంది? నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు తన దూతలను ఆజ్ఞాపించును. నువ్వేమో ఊరికే ఉరుకుతున్నావు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళేటప్పుడు అనుకోవాలి, ప్రభువా నీ దూతలను కావలిగా ఉంచు. నా మార్గములో నా పిల్లలు వెళ్తున్నారు, పిల్లలు ఎటు వెళ్తున్నారు నాకు తెలియదు, వారిపై నీ కాపుదల దయచేయి. నా భర్త వెళ్ళే పనిలో నువ్వు తోడుగా ఉండు, నీ కాపుదల దయచేయి. నీ దూతలకు ఆజ్ఞాపించు నాయన. మనం అనుక్షణం మనం ప్రార్థించేటప్పుడు మనం అడగాలి. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నువ్వు ఏం అడగాలంటే, ప్రభువా నీ దూతలకు ఆజ్ఞాపించండి. దేనికి? అనుక్షణం మమ్మల్ని కాపాడాలి ప్రభువా. ప్రతి ప్రమాదం చెప్పి వచ్చేది కదా. ఆ ప్రమాదాలు తప్పించబడాలంటే ఎవరు కావాలి నీకు? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తే, నా కుమార్తెను రక్షించు, నా కుమారుని. అందుకొరకు వాక్యంలో అంటాడు, నేను నిన్ను కాపాడడానికి నా దూతలు పంపుతున్నాను. ఇక్కడ లోతును కాపాడడానికి దేవుడు ఎవరిని పంపాడు? అబ్రహాం వచ్చాడా? బంధువులు వచ్చారా? రక్త సంబంధాలు వచ్చారా? ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎవరు కాపాడారు? తన దూతలను దేవుడు పంపాడు. అంతగా అక్కడ అగ్నితో కాల్చబోతుంటే అక్కడి నుండి దేవుడు ఈ కుటుంబాన్ని తప్పించాడు. ఎవరిని పంపి? తన దూతలను పంపి. దేవుడు కూడా రాబోయే ప్రతి కీడుల నుండి నీ కుటుంబం రక్షింపబడాలంటే ప్రభుని అడగాలి. ప్రభువా నువ్వు నీతిని అనుసరిస్తే దేవుడు తన దూతలను పంపి అనుక్షణము నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. చెప్తాను గట్టి హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. దాదాపు చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇంకొక విషయాన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను. వాక్య భాగంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ మాట చదవండి ఒకసారి. యెహోవా దూత పరలోకము నుండి, యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అబ్రహామా అబ్రహామా అతన్ని పిలిచెను. అతనిని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, ఆ అతనిని ఏమీయూ చేయకుము. ఆ నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడు అని ఆ ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చాలండి. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, అయ్యా, నీ ఒక్కగానొక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించు. అసలు ఎంత విచిత్రమైన మాటలండి. దేవుడు ఆస్తినిచ్చాడు, సర్వాన్ని ఇచ్చాడు, సంపదనిచ్చాడు, అన్ని ఇచ్చాడు, పిల్లల్ని కూడా ఇచ్చాడు. దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇస్సాకును ఇప్పుడు అంటాడు ఏంటంటే, నీవు బలిగా అర్పించు. మనము ఇచ్చే విషయాల దగ్గర రాగానే మనం వెనకం చేస్తాం. ఎంత బోధన చేయి పాస్టర్ గారు, ఇచ్చే విషయం చెప్పకండి. కొంతమంది ఇచ్చే విషయంలో సంతోషపడతారు. నేను దేవునికి ఇవ్వాలి, దీవించబడాలి అనుకుంటారు. కొందరు ఇచ్చే విషయాలలో అనుకుంటుంటారు. అబ్రహాము దేవుడు ఏమడగదు తెలుసా? డబ్బును అడగలేదు, ధనాన్ని. డబ్బును అడిగితే ఎవరైనా ఇస్తారు, ధనం అడిగితే ఎవరైనా ఇస్తారు, వెండిని అడిగిన ఇస్తారు, ఇంకా బంగారం అడిగిన ఇస్తారు. కానీ పిల్లల్ని ఇస్తారా? ఎవరైనా ఇవ్వగలుగుతారా పిల్లలను బలిగా? అబ్రహాముతో దేవుడు అడిగిన వెంటనే అబ్రహాము ఏమి మాట్లాడకుండా తన 2 పనులను తీసుకున్నాడు, ఇస్సాకుని తీసుకున్నాడు, అన్ని కావలసిన వెంట పెట్టుకున్నాడు. దాంతో పాటు ఏం వెంట పెట్టుకొని వచ్చాడు తెలుసా? అతను దానికి కావాల్సిన బలికి కావాల్సిన కట్టెలను, దానికి కావాల్సిన కత్తిని, దానికి కావాల్సిన నుప్పుని తీసుకొచ్చాడట. ఏమేమి చెప్పాలి? కట్టెలను, కత్తిని, నుప్పు, ఇవన్నీ సిద్ధం చేసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి దేవుడు చూపించే పర్వతం దగ్గర నేను బలి అర్పిస్తాను అనుకున్నాడు. ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత పర్వతం కిందనే పనులను ఉంచాడు, పని వాళ్ళని. రాయ్, ఇక్కడ ఉండండి రా అన్నాడు ఇద్దరిని. సార్ మేము పైకి వద్దు పైకి రావద్దు, మీరు కిందనే ఉండాలి. అక్కడ ఉంచాడు. ఒక్కనే కుమారుని తీసుకున్నాడు. అబ్రహాము నుప్పును కత్తిని పట్టుకున్నాడు. ఆ కట్టెలన్నీ కూడా పేర్చుకున్నారు. అవన్నిటిని కూడా తీసుకొని పర్వతం మీదకి ఎక్కుతున్నారు. ఆ పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ. కొంతమంది డాడీ అని పిలవరు, నాయన అని పిలవరు. ఏమని పిలుస్తారు? తండ్రిని పిలవలేక మాట్లాడతారు. తొరై అంటున్నారు తండ్రిని. తండ్రిని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నాయనా. నాయన అంటే అర్థం ఏంటి? తండ్రి. మనం ఎటు వెళ్తున్నాం? తండ్రి కూడా ఎంత మంచి మాట్లాడతాడండి. నా కుమారుడా. ఏమంటున్నాడు తండ్రి కూడా? నా కుమారుడా. ఏంటి నాయన, మనకు కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, అగ్గి ఉంది, కానీ అర్పించడానికి బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఏదని అడిగాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి? ఏడవాలి, మీద పడి ఏడిచి, నాయనా నిన్నే అడిగినరా దేవుడు మంచోడు అసలు అనాలి కదా. ఆయన ఏమని చెప్పాడా కుమారునికి? ఆయన అన్నాడు ఏంటంటే, గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటారా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఎవరు చూసుకుంటారట? దేవుడు చూసుకుంటారు గొర్రెపిల్లను. ఆ మాట అక్కడ ఉంటుందండి. చూడండి ఒకసారి 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును నా తండ్రి అని పిలిచాను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను.
ఎంత గొప్ప మాట అండి. చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ఇవ్వాలనుకుంటే దేవుడు చూసుకుంటాడు. ఎక్కడి నుండి నీకు ఇస్తాడు దేవుడు. దేవుడికి ఇవ్వాలన్న ఆశ నీలో ఉంటే ఎక్కడి నుండి అయినా నీలో దేవుడు పుట్టిస్తాడు. ఆ ఇవ్వాలన్న మనసు లేకపోతే నువ్వు ఏం చేసిన రాదు. అది ఇవ్వాలన్న మనసు ఉంటే ఏమవుతుంది? ఎక్కడి నుండి నీ కొరకు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. ఇవ్వాలన్న తపన నీ కలిగి ఉంటే ఎక్కడి నుండి దేవుడు నీ కొరకు ఆ కార్యాలను చేస్తాడు ఆయన. అందుకొరకు ఆ చోటు కంట యెహోవా హీరే అని పెట్టాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? యెహోవా చూసుకొనును. దానికి అర్థం ఏంటిదండి? యెహోవా హీరే అంటే యెహోవా చూసుకొనును. ఇప్పుడు దేవుని యొక్క మాట ప్రకారం అబ్రహాము బలి అర్పించే ముందే దేవుని దూతను పంపాడు దేవుడు. ఎవరు పంపాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి. ఎవరు పంపాడు? నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. అందులో నీ సహాయంగా దేవుడు తన దూతను కూడా పంపుతాడు. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని దేవుడు అడుగుతాడు. మీరు ఇవ్వలేని శక్తిలో ఆ బలహీనతలు ఉన్నప్పుడు దేవుడు తన దూతను పంపి నీతోటి కార్యాన్ని కూడా చేయిస్తాడు ఆయన. కానీ బలి మాత్రం ఆగదు. బలి మాత్రము ఆగిందా? ఆగలే. దేవుడు అక్కడ ఇంకొక పొటేల్ను దేవుడు అక్కడ చూపించాడు. దాన్ని బలిగా ఇవ్వమన్నాడు దేవుడు. అక్కడ అంటాడనంటే అబ్రహాము నిన్ను పరీక్షించాను. నేను ఎలా నన్ను ప్రేమిస్తున్నావో, ఎలాగ నన్ను గౌరవిస్తున్నావో నేను పరీక్షించాను తప్ప బలి అడగలేదు. కానీ ఏదైతే ఇవ్వాలనుకో అబ్రహాము దానికి బదులుగా అక్కడ దేవుడు గొర్రె పిల్లను అక్కడ దేవుడు సృష్టించాడు, అక్కడ కలిగించాడు దేవుడు. దానిని బలిగా ఇస్సాకుకు బదులుగా అది అర్పించబడింది. ఇస్సాకుకు బదులుగా. కానీ అబ్రహాం ఏం చేశాడు? అర్పించాడు. అంతేగా ఆయన సమర్పణ చేశాడు. ఎప్పుడు దేవుని సందులో మనము ఏదైతే అనుకుంటామో దాన్ని చేయడానికి మనం శక్తిహీనులం కాదు. నాకు దేవుడు శక్తిని ఇస్తాడు, నేను ఇవ్వగలుగుతాను అనుకుంటే దేవుడు తన దూతలు పంపి నీ ద్వారా తన కార్యాలను చెయ్యి దేవుడై ఉన్నాడు. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఎవరు పంపాడు? దేవుడు తన దూతను పంపి అబ్రహామును ఆ బలిని ఆపి ఇంకోటి గొర్రె పిల్లని అక్కడ సృష్టించి దానిని బలిగా ఇచ్చేటట్టుగా దేవుడు చేశాడు. అందుకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నీ విశ్వాసాన్ని కనపరిస్తే నీ కొరకే దేవుడు అద్భుతం చేయడానికి తన దూతలను పంపు దేవుడై ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. 4 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలండి? 4. ఒకటేంటి చెప్పండి? దానియేలు గుహలో వేపటప్పుడు ఆ సింహాల నోరులో మూసింది ఎవరు? దేవుడు. ఎవరిని పంపాడు వారి నిమిత్తమై? దేవుడు తన దూతలు పంపాడు. ఎందుకు పంపాడు? అతను ప్రార్థన పడు కనుక తన నిమిత్తమై తన దూతలు పంపే వాటి నోర్లను మూయించాడు. హాగరు జీవితం మీదే విరక్తి కలిగి వెళ్ళిపోతుంటే హాగరు కొరకు ఎవరిని పంపాడు దేవుడు? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరు పంపాడు? తన దూతలు పంపాడు. అరణ్యములోనికి పంపాడు. పంపి ఏమన్నాడు? 2 చెప్పాలి. ఏంటిది? నువ్వు అణిగి మెరిగి జీవించు, వెళ్ళు. మళ్ళీ అదే చోట నేను నిన్ను నీ పిల్లల్ని విస్తరింపజేస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు. దీవిస్తాను, వెళ్ళు అన్నాడు దేవుడు. తన అరణ్యములో ఉన్న ఆ వ్యక్తి దగ్గర దేవుడు తన దూతను పంపాడు. అణిగి జీవించు, నేను నీ సంతతిని విస్తరింపచేస్తాను. 3వదిగా లోతు నిమిత్తమై ఎవరిని పంపాడు దేవుడు? మనుషులనా? ఎవరు పంపాడు? ఎక్కడి నుండి తప్పించాడు? ఉగ్రతలో నుండి. అందరితో పాటు ఈ కుటుంబం నశించిపోకుండా ఆ ప్రాంతంలో కుటుంబాన్ని దేవుడు తన దూతలు పంపి రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని కుటుంబాలు ఉండవచ్చు, ఆయనను కూడా ఏ కీడు నీ కుటుంబం రాకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ పిల్లలు, నీ కుటుంబాన్ని అనుక్షణము దేవుడు తన దూతల నుంచి కాపుతలిస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరత. అయ్యో నా పిల్లలు ఏమైపోతారేమో, ఈ వాడలో ఉంటే ఏమైపోతారేమో, నా కుటుంబం ఏమైపోతుందో, నా కుటుంబానికి ఏదన్నా సాతాను గడి కీడు తెస్తాడు, ఈ భయం ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి తన నమ్మిన బిడ్డలకు, తన నీతిని అనుసరించే వారి ఎడల దేవుడు తన దూతలు పంపి అనుక్షణం వారిని కాపాడుతూ ఉంటాడు. చెప్తారు అందరు గట్టిగా హల్లెలూయా. ఎవరు పంపుతారు నీ కొరకు? నువ్వు ఇక భయపడవలసిన అవసరత. నువ్వు నీతిని అనుసరిస్తే చాలు, నీ కొరకు దేవుడు తన దూతలు పంపుతాడు.
నీ ఇంటి పక్క వాళ్ళు ఒకవేళ వారి జీవితం నష్టపోయినా నీ కుటుంబానికి అది రాకుండా దేవుడు కాపాడతాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నేను క్షేమంగా తీసుకొస్తారు, ఆ శోధనలు బయటికి తీసుకొస్తారు. నాలుగోది ఏం చెప్పాను చెప్పండి, చెప్పాలి. అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు. నువ్వు దేవుని కొరకు సమర్పణ కలిగిస్తావా లేదా, దేవుని కొరకు నిలబడతావా లేదా, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు ఏ సమర్పణ కలిగి దేవుని కొరకు చేయాలనుకుంటావో తప్పకుండా నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. చెప్పాలి గట్టి హల్లెలూయా. ఆ సమర్పణ కలిగిన మనస్సు ఉండాలి. దేవుడు తన దూతలు పంపి ఏం చేస్తాడంటే నీ కొరకు అద్భుతాలు చేయిస్తాడు. ఇస్సాకును దేవుడు బలిగా అడిగాడు, కానీ బలిగా చేయలేదు. దేవుడు అతని కొరకు గొర్రె పిల్లను సృష్టించి ఆ గొర్రె పిల్లను ఇస్సాకుకు బదులుగా దేవుడు బలిగా అర్పించమన్నాడు. అంటే దేవుడు తన దూతలు ఏం చేశాడు? పంపి అక్కడ ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. ఈ రోజు దేవుడు నిన్ను కూడా అలాగనే పరీక్షిస్తున్నాడు. ఆ రోజు ఇస్సాకు నిమిత్తమై గొర్రెపిల్ల బలియాగంగా మార్చబడింది. ఈరోజు మన నిమిత్తమై యేసుక్రీస్తే బలియాగముగా మార్చబడ్డాడు. చెప్పండి గట్టి హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల ద్వారా ఇస్సాకేలా బ్రతికాడు. ఈ గొర్రెపిల్లని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కూడా పాపం అనే మరణములోని బ్రతికించి ఈరోజు నిత్య జీవములను తెచ్చాడు ఆయన. హల్లెలూయా. చెప్పలు గట్టి హల్లెలూయా. అందుకు ఆయన వధుకు తేబడి గొర్రెవలే వచ్చాడు లోకానికి, ఆయన ప్రాణమును అర్పించాడు. అందుకు వాక్యం అంటాడు, ఆయన రక్తము చేత మనం విమోచింపబడుతున్నాం. దేని చేత అండి? యేసు రక్తము చేత మనం ఏమవుతున్నాము? విమోచింపబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా మనకేం కలుగుతా? పరిశుద్ధత కలుగుతుంది. యేసు రక్తం మనల్ని ఏం చేస్తాడంట? ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగాను మార్చున్నాం. యేసయ్య రక్తములో మనం కడగబడి ఆయన రక్తంలో మనం నీతిమంతులు తీర్చబడుతున్నాం, పరిశుద్ధులుగా మారుతున్నాం. ఆయన రక్తము ద్వారా ఉగ్రత తొలగిపోతుంది. ఆయన రక్తం ద్వారా మనం ఏమవుతున్నాం అంటే విమోచింపబడుతున్నాం. అది ఏ రక్తము? గొర్రె పిల్ల అయిన యేసు రక్తం. ఏ రక్తం చెప్పండి అందరు? గొర్రె పిల్ల అయిన యేసయ్య రక్తం. ఇస్సాకు నిమిత్తమై ఆ గొర్రె అక్కడ బలిగా అర్పించబడింది. ఇప్పుడు మనందరి నిమిత్తమై ఈ గొర్రెనగా ఎవరంటే యేసు ప్రభువు మన నిమిత్తమై అర్పించబడ్డాడు. చెప్పలు గట్టి హల్లెలూయా. అక్కడ ఇస్సాకు మరణాన్ని దేవుడు తప్పించాడు. ఇక్కడ లోకములోండి మనల్ని, శాపములోండి, పాపములోండి, లోకములోండి మనల్ని దేవుడు తన రక్తము చేత విమోచించి ఇప్పుడు పరిశుద్ధులుగా మారుస్తున్న దేవుడు. చెప్పలు గట్టి హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులుగా మారుస్తున్న దేవుడు. ఆ లోకములో వచ్చే ఉగ్రతలను తప్పించడానికి ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన నీతిమంతులుగా మార్చేశాడు తన రక్తము చేత. ఏం చేతనండి? ఇప్పుడు మనం ఏమయ్యంటే విమోచింపబడ్డాం. ఏంటి మనం చెప్పండి? విమోచింపబడిన వారుగా మారాం. ఎవరిని మనం చెప్పండి? విమోచింపబడ్డాం. మనం ఎవరిని? నీతిమంతులకు తీర్చబడ్డాం. మాటి మాటికి ఊరికే నేను పాపిని అని ఊకి చేయకండి. ప్రభు నన్ను నీతివంతులుగా మార్చాడు, ప్రభు నన్ను పరిశుద్ధురాలుగా మార్చాడు, నన్ను పరిశుద్ధునిగా మార్చాడు, ఆయన నీతిలో నన్ను కడిగాడు. మనం దేవుని బిడ్డలమని మనం నమ్మాలి. చేతులతో గట్టిగా స్తుతిస్తా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఒక అప్పు పత్రము చినిగిపోయిన తర్వాత ఇంకా అప్పుగా ఉంటాడు వాడు? మరి నీ పాపాన్ని యేసయ్య సిలువలో కొట్టివేసిన తర్వాత రక్తంలో కడిగిపోయిన తర్వాత ఇంకా పాపిగా మారుతావా? మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధులమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మనం ఏమై ఉన్నాము? విమోచింపబడిన వారుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏమైనామంటే తన కుమారులుగా ఉన్నాం. దేవునికి స్తోత్ర. తన కుమార్తెలుగా ఉన్నాం మనమంతా. అందుకొరకు మనం ఈ మధ్యాహ్నం మందు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ప్రభువా నీ దూతలను పంపి నన్ను రక్షించమని అడుగుదాం. అలాగనే ఆయన బలులో మనం పాల్గొనబోతున్నాము. అయితే మనం అడగాలి ఏంటంటే, ప్రభు నీ పరిశుద్ధ రక్తం చేత నన్ను విమోచించావు, ప్రభు నీ బిడ్డగా చేసుకుని సొత్తుగా మార్చావని మనం ప్రభు కొరకు మన హృదయాలు సమర్పించుకుందాం. అందరూ మోకరించండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుని దాసురాలు పాస్టమ్మ గారు మనల్ని ప్రార్థనలో
నడిపిస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు 2 చేతులెత్తి మనమందరం కలిసి ఏక మనస్సు కలిగి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. గట్టిగా అందరం స్తోత్రం చెల్లిస్తాం. ప్రభుని అడుగుతారు మీరందరూ, ప్రభు నీ దూతలను పంపండి ప్రభు. ఎంతమంది అడుగుతారు? నీ దూతలు పంపి నా మార్గం అంతట్లో నీ తోడుగా ఉండండి ప్రభు. నన్ను కాపాడండి ప్రభు. నా పిల్లలు కాపాడండి. బిడ్డలు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చిన కాపుదల తెచ్చు. నా భర్తను కాపాడండి, నా భార్యను కాపాడండి ప్రభు. తన దూతలు పంపి మనకు ఆయన అన్నాడు, నీకే అపాయం రాకుండా, ఏ కీడు రాకుండా నా దూతలను కాపాడతాయి. లోతు రక్షించిన దేవుడు తన దూతలు పంపి హాగరును బలపరిచిన దేవుడు. తన దూతలు పంపి దానియేలును సింహాల పేరును రక్షించిన దేవుడు. తన దూతలు పంపి మరణాపాయాన్ని దేవుడు ఆపి అబ్రహాములో, ఇస్సాకు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు. ఈరోజు నీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, నా దూతల్ని పంపుతాను. ఎంతమంది నమ్ముతున్నారు? దేవాన్ని దూతలు నా కుటుంబం చుట్టూ ఉన్నాయని, నా చుట్టూ కూడా ఉన్నాయని ఎంతమంది విశ్వసిస్తున్నారు? అందరు నమ్మిన వాళ్ళందరి చేతులు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నారు. మహోన్నతుడని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రక్షక ఇంతవరకు నీ దాసులను నిలబెట్టుకుని తండ్రి నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. అవును నాయన, మా జీవితంలో తండ్రి నాయన అయా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి దానియేలు జీవితంలో ప్రభువా నాయన నీ సన్నిధానంలో ముమ్మారు ప్రార్థించే ఒక నాయన అయా నీకు స్తోత్రాలు. నీకు ఇష్టడుగా ఉన్న కుమారుని ప్రభువా అయా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ప్రతి మొగ్గు నాయన ముక్కలేకపోయినప్పటికీ తండ్రి నాయన అయా నీకు స్తోత్రం. ప్రార్థిస్తున్నప్పుడు నాయన సింహాలకు బోనులో వేసినప్పుడు తండ్రి నాయన అయా నీ దూతలను పంపి వారి నోరును మూసిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నా తండ్రి. అయా నీకు స్తోత్రాలు. నీ సన్నిధానంలో ప్రభువా నీ బిడ్డలమైన మేము అయా నీకు స్తోత్రాలు. నీకు ఇష్టమైన ఎవరు నాయన చేయకుండా నీకు ఇష్టలుగా ఉంటూ నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ అయ్యా ప్రతి విషయం కొరకు నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు నీ దూతలను పంపి కార్యాలను మీరు జరిగించే దేవుడు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆఖరి జీవితంలో తండ్రి అయ్యా నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన తన చేతి కింద అడిగి జీవించు అని అన్నప్పుడు ప్రభు నీ దూతలను పంపి మాట్లాడిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో తండ్రి అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నీ సన్నిధానంలో నాయన ప్రార్థించి అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మొరలను ఆలకించి మా మార్గములు సరళము చేసిన ఆయన అయా నీకు స్తోత్రాలు. నీ దూతలను పంపి ఆజ్ఞాపించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇస్సాకు జీవితంలో కూడా ప్రభువా నీకు స్తోత్రాలు. అబ్రహాము నాయన తనకి నాయన ప్రేమించే కుమారుని బలిగా ఇవ్వమని అన్నప్పుడు ప్రభా తనను పరీక్షించి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. అయా ఒక నాయన గొర్రె పిల్లను అక్కడ సృష్టించిన ఆయన ఇస్సాకుకు బదులుగా గొర్రెను బలిగా ఇచ్చినట్టుగా ప్రభా నీ దూతలను పంపి కార్యాలు చేసిన దేవుడు తండ్రి. అయ్యా నీ దాసులను నిలబెట్టుకుని ఇంతవరకు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన దేవుడు నాయన. అయ్యా ప్రతి విషయం నీ సన్నిధానంలో మేము ప్రార్థించినప్పుడు నీ దూతలను పంపి మీరు మాకు సహాయం చేయాలని నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి విషయం కొరకు నీ సన్నిధానంలో అయ్యా నీ బిడ్డలందరూ ప్రార్థించినప్పుడు తండ్రి వారి ప్రార్థనలు మీరు ఆలకించి దూతలను పంపి వారి కార్యాలను మీరు సఫలము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. విన్నవాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో ఫలింప చేయండి నాయన. ఈ 10వ మాసం మొదటి ఆదివారంలో ప్రభు అయ్యా నీ సన్నిధానంలో ఈ రీతిగా నేను స్తుతించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బలను సమీపిస్తుండగా నీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని నీ సన్నిధానంలో మోకరించిన ప్రతి ఒక్కరి లోపల నీ వాక్యాన్ని ఫలింప చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా మనవి చేస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. కూర్చుండి. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనందరూ బలపరచును గాక. చేతులు గట్టిగా స్తుతించండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీ నిమిత్తమై దేవుడు ఎవరు పంపుతాడు? తన దూతలు పంపుతాడు. మీరు అన్ని విషయాలను కూడా మీ పనులలో మీ కుటుంబాలలో మీరున్న ప్రాంతంలో అన్ని విషయాలు కూడా దేవుడు తన దూతలు పంపి అన్ని క్షణం మీకు కాపుదల భద్రత నుంచి మిమ్మల్ని దీవించి దేవుడు అయినాడు. చేతుల దగ్గర స్తుతిస్తా ఆశీర్వదించి దేవుడు. ఈ సమయంలో మనము మరి కానుకలు సమర్పించుకుందాం. కానుకలు